గారు చెప్పినట్టు ఈ సర్టిఫికెట్ మీ నియామక పత్రాలు కానీ ప్రభుత్వం ఎందుకు ఇట్లా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తుందంటే 30 లక్షల మంది నిరుద్యోగ యువకులు నిరాశ నిస్పృహలతో అశోక్ నగర్ చౌరస్తాలో దిల్సుఖ్ నగర్ చౌరస్తాలో సిటీ లైబ్రరీ దగ్గరలో ప్రభుత్వాల మీద నమ్మకం లేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సందర్భాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సంపూర్ణమైన విశ్వాసం కల్పించి ఈ ప్రభుత్వంలోని ఖాళీలను భర్తీ చేయడానికి నిరంతరం కృషి చేస్తుందని వాళ్ళందరికీ తెలపడానికి ఆ నిరుపేదలైన నిరుద్యోగ యువకులకు విశ్వాసం నమ్మకం కలిగించడానికే ఈ ప్రత్యేకమైన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రభుత్వాలు పనిచేయడమే కాదు పని చేస్తున్నట్టు కూడా కనిపించాల్సిన అవసరం ఉన్నది. అందుకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని మిమ్మల్ని అందరినీ ఇక్కడ మేము కలిసినట్టుగా ఉంటుంది. మీ అందరితో కలిసి సంతోషాన్ని పంచుకోవాలని మేము భావించినాము. అందుకే ఈరోజు సింగరేణి కార్మికులను వాళ్ళ కుటుంబాలను ఈరోజు నియామక పత్రాలు అందుకుంటున్న వాళ్ళను ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఈ సంతోషంలో మేము కూడా మీతో భాగస్వాములం కావాలన్న ఆలోచనతో ఈరోజు ఇక్కడ ఈ నెక్లెస్ రోడ్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం. అదేవిధంగా తొందరలోనే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి ఇంకొక 15,000 ఉద్యోగ ఖాళీలను కూడా భర్తీ చేయడానికి ప్రభుత్వము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. రాబోయే 15 రోజుల్లో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా 15,000 పోలీసు ఉద్యోగ నియామకాలు కూడా ఈ ప్రభుత్వం చేపట్టబోతుంది. గతంలో ప్రశ్నాపత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీల దాకా అమ్ముకున్న విధానాన్ని రద్దు చేసి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని ఈరోజు తిరిగి కొత్తగా నియమించి గ్రూప్ 1 పరీక్షలకు కూడా గతంలో ఇచ్చిన ఖాళీలు ఆనాటి ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలు లోపభూయిష్టంగా ఉండి హైకోర్టులో 2 సార్లు రద్దయినాయి. ఈరోజు కోర్టే ఆదేశించింది గ్రూప్ 1 పరీక్షల్ని రద్దు చేయమని. ఇంకా కొన్ని దాదాపుగా 60 ఖాళీలు అదనంగా అంతే కదా సిఎస్ గారు 64 అదనంగా ఏర్పడ్డ ఖాళీలను కూడా కలిపి ఈరోజు కొత్త నోటిఫికేషన్ ఇచ్చి గ్రూప్ 1 పరీక్షల్ని మళ్ళీ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాం. అదేవిధంగా పరీక్షల వల్ల ఆలస్యమయ్యి వాళ్ళ వయసు కూడా కొంతమందికి అవకాశాలు కోల్పోతారని 2 సంవత్సరాలు ప్రత్యేకంగా వయసు మినహాయింపునిచ్చి వాళ్ళందరికీ కూడా పరీక్షలో పాల్గొనే విధంగా అవకాశాలు కల్పించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. తొందరలోనే గ్రూప్ 1 పరీక్షలకు నోటిఫికేషన్ వస్తుంది. గ్రూప్ 1 ఉద్యోగ నియామకాలు చేపట్టడానికి ఈ ప్రభుత్వము నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అందుకే మిత్రులారా ఈ వేదిక మీద నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకులకు నేను నమ్మకం విశ్వాసం కల్పిస్తున్న తక్షణమే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా సింగరేణి బోర్డు ద్వారా విద్యుత్ బోర్డు ద్వారా పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా వైద్య విధాన పరిషత్ బోర్డు ద్వారా ఎన్ని ఖాళీలు ఉన్నాయో అన్ని ఖాళీల నియామకాలు చేపట్టడానికి యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. అందుకే మీరు